అందరికీ నమస్తే అండి. 4 రోజులకి అప్పుడే ఆడడం మొదలుపెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పంచ ప్రభాకర్ గారు, ఆడితో పాటు ఇంకొకడు ఉంటాడు డాక్టర్ ప్రదీప్ చింత అని, వీళ్ళు మామూలుగా ఆడవట్లా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడు. ఆ వీడియోలు ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం కూడా తాడేపల్లి కొంపలో పెట్టుకున్నాడు అని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రెండింటిలోనూ కూడా కాంట్రాక్ట్ ముఖాన్ని ఉమ్మేశారు. అయితే దాని కౌంటర్గా ఒక వీడియో చేసాడు. అసలు మనుషులేనా? సిగ్గుందా? ఇలాంటి దుష్ప్రచారం చేస్తారా? ఏమో జగనానికి డబ్బులు కొరువా అని మొదలెట్టాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. హస్బెండ్ రీ మంత్రి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్, హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. అనిమల్ హస్బెండరీ మంత్రి, అనిమల్ హస్బెండరీ మంత్రి అచ్చెన్నాయుడు నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ ఇంగ్లీషు దరిద్రమైన ఇంగ్లీష్ ని కోట్ చేస్తూ, అంటే వీళ్లకు సిగ్గులేని తనం ఏంటంటే, జనాలు మనకు అధికారం ఇచ్చింది పరిపాలన చేద్దాం, మంచి చేద్దామని కాకుండా గుడ్డు పైన ఈకలు పీక్కుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగంట అని చెప్పేసి రాసుకొని సునకానందం పొందుతున్నాడు ఈ అచ్చెన్నాయుడు. నిజంగా దొంగేరా? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగే. ఇంకా అందులో సిగ్గు లేకుండా, సిగ్గు లేదు. ఒక సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరు తాడేపల్లి కొంపలో ఎందుకుంటారా? దొంగ కాదా? పైగా నిన్న లేళ్ళ అప్పురెడ్డి ఒక లేఖ రాసేస్తాడు, ఒక లెటర్, పత్రికా ప్రకటన. ఏమనంటే, దుష్ప్రచారం చేస్తున్నారు, నేను తిరిగి డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఒకవేళ దొంగతనం చేయకపోతే తిరిగి డబ్బులు ఎందుకు ఇస్తానన్నాడు? గతంలో మీరు మాట్లాడిన మాట్లాడుకుని నేనేం కొత్తగా మాట్లాడట్లా. గతంలో మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా పనికి మాలిన ప్రతి ఒక్కడు అదేదో పెద్ద కనిపెట్టినామని చెప్పేసి ఏదో రాసుకున్నారు. అసలు వాళ్ళు రాసింది ఏంటంటే, తాడేపల్లి ఇంటిలోనే జగన్ క్యాంపు కార్యాలయం. జగన్ క్యాంపు కార్యాలయం ఉంటే ఏం తప్పేముంది? సీఎంఓ అని అసలు అక్కడ అందరు అధికారులు పనిచేస్తారు, ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూశారు. అందులో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెందుకో పని చేయి, సచివాలయం కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చొని పరిపాలన చేసుకోమని అదే చేసేలే. ఇంకా రామాత్మని సచివాలయం దీనికి తప్పే ఉంది? ఇంక జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పరిపాలన చేసేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని సెట్లు వేసుకొని, బడి సెట్లు, గుడి సెట్లు, ఈ సచివాలయానికి సెట్టు, అది కూడా సెట్టే, ఈ సెట్లు వేసుకుని ఇంట్లో కూర్చొని పరిపాలిస్తాడా? మళ్ళీ తప్పేముంది? నువ్వు డాక్టర్వే, నువ్వు డాక్టర్ అట్ట మాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పేవాళ్ళే, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళే. అది సిగ్గుందా అంటే, ఫర్నిచర్ దొబ్బేసినడికి సిగ్గులేదు, మాకెందుకు ఉంటుంది? ఫర్నిచర్ దొబ్బేసినడికే సిగ్గులేదు, మాకెందుకు ఉంటుంది అంటున్నా. వాళ్ళు సపోర్ట్ చేసి నీకే సిగ్గులేదు, మాకెందుకు ఉంటుంది? ఇంకా మాకెందుకు ఉండాలి? సిగ్గుపడే కవర్ చేసింది చాలు. మళ్ళీ ఎందుకు రాస్తున్నారు లేఖలు ప్రభుత్వానికి? తీసుకెళ్ళిపోండి, మేము ముందే చెప్పాము, కలితే లెక్క కట్టండి, డబ్బులు ఎంత అయితే అంత మేము ఇచ్చేస్తాము అని లేఖలు ఎందుకు రాస్తున్నారు? తనకు అనుకూలంగా ఏదైనా పరిపాలన చేయడానికి ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడ గవర్నమెంట్ ఆ తగిన ఏర్పాట్లు చేస్తుంది. అంత సినిమాలు జోడించి కొడతారు, చెప్పించి కొడతారు. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఉంటే తాడేపల్లిలోని, లోటస్ పాండ్ ఉంటే లోటస్ పాండ్లోని, లండన్ వెళ్ళిపోతారు, లండన్ నుంచి పరిపాలన చేయరు. అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు కట్టారు. అక్కడ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ. మీకు ఓట్లు వేసింది, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి పరిపాలించుకోండి. మీకు సొంత కొంపలో సెట్లు వేసుకున్నాను కాదు. ఒక వ్యవస్థ ఉంది, మనకి ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా పద్ధతి ప్రకారమే పరిపాలించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంచుమించు రోజు సచివాలయానికి వెళ్ళే పరిస్థితి. 1-2 రోజులు వెళ్ళలేదేమో కానీ డైలీ వెళ్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెళ్ళాడా సచివాలయానికి? అవి వెళ్ళిన వీడియోలు కానీ ఫోటోలు కానీ మీ దగ్గర ఉన్నాయా? ఇగో జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాడయా అని ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయా? 5 ఏళ్ల కాలం పాటు బయటికి రాలేదు కదా. 5 ఏళ్ళు కొంపలోనే ఉన్నాడు కదా. కొంప చుట్టూ పెద్ద కంచె, ఇనప కంచె కట్టేసుకున్నాడు. ఏకంగా ఇనప కంచె కట్టేసుకుని రాత్రి 7:30 దాటగానే కరెంట్ పెట్టేసాడు. దానికి భయం మాట. ప్రతిదీ కొంపలోంచే పరిపాలన. మరి సచివాలయం దేనికో? దీనికి పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? నీ ఇంట్లో కూర్చొని చేసుకుంటావా? నీ ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది అప్పుడు వీళ్ళు డాక్టర్లలో, మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. రూపీస్ 39 లక్షల సచివాలయ ఫర్నిచర్ అందులోనే.
39 లక్షల సచివాలయ ఫర్నిచర్ అందులోనే ఉందంట. ఎలక్ట్రిక్ వర్క్, సెక్యూరిటీ ఏర్పాట్లు, మెయింటెనెన్స్ కింద కోట్ల ఖర్చు అని చెప్పి రాసుకున్నారు. ఇక్కడ నేను ఒక ఫోటో పెడతాను చూడండి, చెప్పిండేది నేను కాదు, ముందు దాన్ని చెప్పు. రాసుకొచ్చారు కాదు, కోట్ల రూపాయలు తాడేపల్లి కొంపకి ప్రజల సొమ్ము నుంచి ఖర్చు పెట్టారు, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టుకున్నాడు తన సొంత ఇంటికి అనేది జీవోలతో సహా ఉంది. జీవోలు రిలీజ్ చేసుకున్నాడు ఆల్రెడీ, జీవోలతో సహా ఉంది. అనడం కాదు, ఉంది ఆల్రెడీ, అది నిజం. అది అనడం ఏంటి అంటున్నారో? జీవోలు కనబడట్లేదు నీకు సోషల్ మీడియాలో, కళ్ళు పోయినాయా? తెలుగుదేశంలో ఉన్న కన్నా లక్ష్మణ్ అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆగస్టు 10, 2018లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ alleged that Chief Minister N. Chandrababu Naidu and his family spent ₹30 crore public money to stay in a star hotel in Hyderabad. He questioned the CM for incurring huge expenditure on accommodation when several government guest houses are available in the city. Government guest house ఉన్నా ఇల్లు లేదని చెప్పేసి మళ్ళా ఏం నాటకాలు, వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్ లో. చంద్రబాబు నాయుడు కొత్త ఇల్లు కాదు, ఎక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కదా, దాదాపు 6 నెలలు, సంవత్సరం రోజులు ఒక స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడుకి ఒక గది, లోకేష్ కి ఒక గది, గెస్ట్లకు 2 గదులు. అక్కడ దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం రోజులు ఆ గెస్ట్ హౌస్ లో వాళ్ళు ఉండి, అంటే అధికారిక నివాసం లాగా దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారు. చెప్పింది నేను కాదు, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న. సరే, నువ్వు అనుకున్నదా అనుకున్నాం, పోనీ 5 ఏళ్ళు గడిపికారా, 5 ఏళ్ళు గడిపికారా. ఈ స్కిల్ స్కామ్ అన్నారు, ఇంకోటి అన్నారు, రకరకాల కేసులు పెట్టారు కదా. మరి 5 ఏళ్ళలో తెలియలేదా? గవర్నమెంట్ నుంచి ఆ 30 కోట్ల రూపాయలు ఏదైతే చెప్పావో, గవర్నమెంట్ ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది అనడానికి ఏమైనా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కొన్ని దగ్గర ఏమైనా జీవో కాపీలు ఉన్నాయా? నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జీవోలతో సహా జగన్మోహన్ రెడ్డి కొంపకే ప్రభుత్వ ధనాన్ని ఎలా వాడుకున్నాడు అనేది జీవోలతో సహా పెట్టారు. ఒక్క జీవో చూపించు నువ్వు. ఇప్పుడు నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, 30 కోట్ల రూపాయలు స్టార్ హోటల్ ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పి అంటున్నావు కదా. ప్రభుత్వం నుంచి ఏ తారీఖున 30 కోట్ల రూపాయలు కట్టారు, విడతల వారీగా అయినా సరే, ఒక్క జీవో చూపించగలవా? వెళ్ళాం మనం. మేము అందుకే అనేది, మీరు గొర్రెలు రా, సబ్జెక్ట్ ఉండదు, బొక్క ఉండదు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఇవాళ వెనకేసుకొచ్చేయాలి కాబట్టి వెనకేసుకొచ్చేస్తున్నారు. దేవుడు మన బొత్తికి సిగ్గు అనేది పెట్టలా. ఇదే ఫర్నిచర్ విషయంలో గతంలో కోడేల గారి పైన ఎన్ని మాటలు మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేసిన ఆయన డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్న ఒప్పుకోలేదు కదా, మానసికంగా ఆయన హింసించారు కదా, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకులు అయ్యారు కదా. అవునా? వాళ్ళు మనకు గుర్తు రాలేదా? ఇవాళ వచ్చి మనం ఇక్కడ శుద్ధపోస మాటలు మాట్లాడాలా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా? సిగ్గుపాడంటారా? కొంచెం అయినా సిగ్గుపాడంటారా? ఇకనైనా కానీ మనం చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉండకూడదురా. ప్రతి ఒక్కడికి ఇదొక అలవాటు అయిపోయింది. మళ్ళీ సిగ్గుందా, బొగ్గుందా? సిగ్గులేని జనములు మీయి. అంటే మీకు ఓట్లు వేసింది జగన్మోహన్ రెడ్డి కొంపలో కూర్చొని పరిపాలన చేస్తానుక. పైగా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాడా? ఏందా ఇద్దరురా బాబు, మాకు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా నాశనం అయిపోయింది రాష్ట్రం. పేరుకి మాత్రం చదువుకున్న వ్యక్తులే, పెద్ద పెద్ద పొజిషన్లో వ్యక్తులే కాదనట్లా. బానిసత్వం ఏముంది? బానిసత్వం పోనంత వరకు ఏం చేయలేం. అప్పుడే 4 రోజులకి ఏమైపోయింది? ఈ 4 రోజులే కదా, 4 రోజులకి ఏమైపోయింది? ఇంకా 3 రోజులు ఉంది, ఇంకా 5 ఏళ్ళు ఉంది. 4 రోజులకి ఎడితేలాగా. ఇంకా రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవినీతులు బయటకు వస్తాయో. ఆల్రెడీ ఇప్పటికే సమీక్షలు మొదలైనవి. ఆయా శాఖల పైన, ఆయా డిపార్ట్మెంట్ పైన, కొత్తగా పెట్టిన కార్పొరేషన్లో విడదీశాడు కదా, ఎక్కడికెక్కడ విడగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు కదా. విడగొట్టాలా, అప్పులు తెచ్చుకోవాలా, అవన్నీ బయటకు వస్తే గుండెకి సత్తారేమో మీరంతా కూడా. ఈ 4 రోజులకి ఎడుతుంటే అవన్నీ బయటకు వస్తే గుండెకి సత్తారు. అప్పుడు తెలుసు, అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మీరే ముఖం మీద కాంట్రించి ఉమ్మేస్తారా. ఈ నెల 19 తర్వాత మహా అయితే 4 రోజులు జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు. ఆ 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బయటపడిపోతాయి. ఆల్రెడీ ఆ లెక్కలో దానికి సంబంధించిన వివరాలు అన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. 18వ తారీఖున క్యాబినెట్ సమావేశం, 19వ తారీఖున ఖచ్చితంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది, 20వ తారీఖున స్పీకర్ని ఎన్నుకుంటారు, తర్వాత గవర్నర్ ప్రసంగం ఉంటుంది, 21 కాడి నుంచి మీకు బ్యాటింగ్ మొదలవుద్ది. కన్నీళ్ళు ఒకటే తక్కువ మీకు.
ఏమాత్రం సిగ్గుసరం ఉన్నా, ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా దోచేసేటరా, ఇంత అవినీతి పరుడా అని మీకు తెలుసుద్ది. లేదానికి ఇలాగే బానిసత్వం చేసుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు, ధీరుడు, సూర్యుడు, పెద్ద మొగోడు, ఇలాంటి భజన కార్యక్రమాలు మనం అప్పుడు కూడా చేయాల్సిందే. ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా దొంగే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ, అది ఒప్పుకోండి అంతే.